అప్డేట్ చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో కీలక నిందితుడు ప్రభాకర్ రావును సిట్ అధికారులు విచారిస్తున్నారు. వారం రోజుల పాటు అధికారులు విచారించనున్నారు. ఇప్పటికే ఈ కేసులో చాలా మంది వాంగ్మూలం సేకరించిన నేపథ్యంలో వాటి ఆధారాలతోనే ప్రభాకర్ రావును విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పవన్ అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సుప్రీంకోర్టు ఆదేశాలతో వారం రోజుల పాటు కూడా ఈ యొక్క సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారణ కొనసాగిస్తారు. అయితే ఇప్పటికే ఈ రోజు నుంచి యొక్క కస్టడీ ప్రారంభమవుతుంది. అయితే కొద్దిసేపటి క్రితం ఒక ప్రభాకర్ రావు విచారణ ప్రారంభమైంది. ప్రస్తుతం మనం దీనికి సంబంధించిన ఒక సిట్ కార్యాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ చూస్తే ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయంలో ప్రభాకర్ రావుకి అన్ని విషయాలు తెలుసు, కానీ ప్రభాకర్ రావు మాత్రం ఎక్కడ కూడా ఎలాంటి పోలీసులకు సహకరించడం లేదనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. మరోవైపు చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో హార్డ్ డిస్క్ కావచ్చు, అంతేకాకుండా ఇందులో ఉన్న డేటాను పూర్తిగా డిలీట్ చేశారు. దానికి సంబంధించి కూడా రిట్రీవ్ చేయడానికి కూడా పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు అతనికి సంబంధించిన జీమెయిల్ కావచ్చు, ఇతర సంబంధించిన మెయిల్ ఐడీసీ కూడా పూర్తిగా డిలీట్ చేశారు. ఆ కంపెనీలకు సంబంధించి యొక్క మెయిల్ గూగుల్ కావచ్చు, ఇటు జీమెయిల్ సంబంధించిన వారందరికీ కూడా పోలీసు అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. ఈ యొక్క డేటాను తిరిగి తమకు ఇవ్వాలి, డిలీట్ చేశారు కాబట్టి అనే దానికి సంబంధించి కూడా ఇప్పటికే వారికి లేఖలు కూడా రాసిన పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు అయిన వెంటనే అమెరికాకు వెళ్ళిపోయిన ప్రభాకర్ రావు అక్కడి నుంచి కూడా కొంత సమాచారాన్ని డిలీట్ చేసినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన ఐపీ అడ్రస్ కావచ్చు, దానికి సంబంధించి పూర్తిగా అధికారులన్నీ ఆధారాలు కూడా సేకరించారు. మరోవైపు చూస్తే ఈ కేసుకు సంబంధించి చాలామంది ప్రత్యక్ష సాక్షులు స్వయంగా సిట్ కార్యాలయానికి వచ్చి తమ ఫోన్ని రికార్డ్